దేశంలో కీలకమైనటువంటి మరొక కుంభకోణం లేదా ఒక హిందువులని దొంగలుగా చూపించేటటువంటి ప్రయత్నంలో జరిగిన ఒక కుట్ర, జిహాదీ అంటే పవిత్ర యుద్ధం పేరుతో జరగబోయినటువంటి ఒక పెద్ద కుట్ర బయటపడింది. టిన్సుకియా ఏదైతే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి అదే ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉందో అక్కడ సిరాజుల్ అహ్మద్ అట్లాగే చైరుద్దీన్ అలీ అనేటటువంటి వాళ్ళు ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్ ఇందులో 21 మంది చనిపోయారన్నటువంటి విషయాన్ని బయటపెట్టింది. అది అక్కడ లోయలో పడిపోయి బస్సు చనిపోయినటువంటి అంశం అన్నమాట. మొన్న 8వ తారీఖున అక్కడ జరిగింది. అంజా ప్రాంతంలో ఇన్సిడెంట్ జరిగింది. మినీ డంపర్ కాస్త పెద్ద లోయలో పడిపోవడం, అక్కడ హెచ్ఎంసి రోడ్డు చెగల్గామ్ సర్కిల్ దగ్గర ఉండగానే వీళ్ళందరూ ప్రాణాలు కోల్పోవడం. ఇందులో రాహుల్ కుమారు, సోమీర్ దీపు, అర్జున్ కుమారు, పంకజ్ మన్కి ఇట్లాగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో ఏంటయ్యా అంటే అత్యంత కీలకమైనటువంటిది వీళ్ళిద్దరూ చంపారా అన్నటువంటిది అనుమానం. ఇది డ్రైవరు కండక్టర్ అనారా లేకపోతే ఇద్దరు డ్రైవర్లు అనారా? ఇప్పుడు వాళ్ళిద్దరూ దీంట్లో కుట్రదారులు, యాక్సిడెంట్ పేరుతో జనాలని హిందువుల్ని చంపేసినటువంటి వాళ్ళు అన్నటువంటి విషయం బయటపడింది. సిరాజుల్ అహ్మద్ అట్లాగే చైరుద్దీన్ అలీ అనేటటువంటి ఇద్దరిని కూడా 21 మంది వర్కర్స్ ప్రాణాలు తీసిన రాక్షసులు అన్నటువంటి విషయాన్ని తేల్చడం. వాళ్ళిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేశారంటే వాళ్ళు అక్కడ డ్రైవింగ్ చేస్తూ మిగతా వాళ్ళంతా లోయలోకి తోసేసి వాళ్ళు పారిపోయారనమాట అక్కడి నుంచి. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారు. దీంతో అతిపెద్ద కుట్ర హిందువుల మీద జరిగిందని తేలింది.